జన్మరాహిత్య స్థితి అంటారు కదా, ఈ జన్మలో అసలు ఇవన్నీ ఎందుకు నాకు అవసరమే లేదు, జన్మరాహిత్య స్థితికి నేను పొందాలి అంటే ఒకటే కాన్సెప్ట్, నిష్కామ కర్మ. దీని అర్థం ఏంటంటే నిష్కామ, కామము అంటే కోరిక, సంస్కృత పదంలో కామం అంటే కోరిక, నిష్కామం అంటే కోరిక లేకుండా అని అర్థం. నువ్వేం పని చేసినా, మనం అందరం ఏం పని చేసినా ఏమంటాం అంటే గుడిలో దానం చేస్తాం, పుణ్యం రావాలి, ఒక విద్యాలయం కట్టిస్తాం, నాకు పుణ్యం వస్తుంది, టెంపుల్ కట్టిస్తాం, పుణ్యం వస్తుంది, పుణ్యాన్ని ఆశించి ఫలితం చేస్తాం, కోరిక పని చేస్తాం, మనం సేవ చేస్తాం. సార్ ఆశించకూడదా ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఆశించవచ్చు, 100%. మీకు ఆ హక్కు ఉంది. మీరు అన్నదానం చేస్తే మీరు ఆశించవచ్చు, ఖచ్చితంగా మీకు వస్తుంది కూడా. ఎందుకంటే మీరు చేయాల్సింది చేసినారు, మీకు చక్కటి భోజనం దొరుకుతుంది, మీకు చక్కటి విద్య దొరుకుతుంది, మీరు ఇతరుల ఆరోగ్యానికి కృషి చేస్తే మీకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఏం చేస్తే అది వస్తుందని చెప్పి. సార్ ఇవన్నీ కాదు, మరి కర్మలు మంచి కర్మ చెడు కర్మ అని వచ్చింది కదా, మంచి కర్మ అనుభవించాలంటే ఎడికి రావాలి సార్, ఈ భూమి మీదకే రావాలి. చెడు కర్మ అనుభవించాలంటే ఈ భూమి మీదకే రావాలి. అంటే మీరు మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలి. అంటే ఈ కర్మచక్రంలోనే ఉంటారు మీరు. ఇంకా ఇది చక్రం సార్, కర్మచక్రం నుంచి నేను బయటపడాలి, నాకు జన్మలే అవసరం లేదు, నేను అనుకుంటే రావాలి, అనుకుంటే పోవాలి. అంటే మీకు కర్మ బ్యాలెన్స్ ఉండకూడదు. పుణ్యం చేస్తూ పోతున్నాం, గుడ్ కర్మ పెరుగుతూ పోయింది, సంపదలు అవుతున్నాయి, మొత్తం ఫుల్ పుష్కలంగా మీరు ఎంతో పుణ్యం చేసిండ్రు, సేవ చేసిండ్రు, విపరీతంగా ప్రపంచానికి మేలు చేసిండ్రు. అప్పుడు ఏమైంది, గుడ్ కర్మ పెరిగింది. మరి ఆ కర్మ భోగాలన్నీ అనుభవించాలి కదా, అవన్నీ అనుభవించాలంటే మళ్ళీ మానవ జన్మలోకి రావాలి, శరీరం తీసుకోవాలి. అప్పుడు శరీరం తీసుకున్నప్పుడు మళ్ళీ అన్నీ ఉంటాయి, అన్ని బంధనాలు ఉంటాయి, అన్నీ కూడా మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి అనుభవించాలి. అంటే మీరు ఇంకా ఎక్కడున్నారు, చక్రంలో ఉన్నారు. ఈ రెండింటిని కలిపి కర్మచక్రము అంటాం. ఈ కర్మచక్రం ఏం చేస్తుందంటే పునర్జన్మకు దారితీస్తుంది. ఎస్, చూడండి, కర్మ సిద్ధాంతం మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే పునర్జన్మ కాడికి వచ్చింది. ఎందుకయ్యా పునర్జన్మ అంటే, ఇదిగో బ్యాడ్ అకౌంట్ ఉంది, గుడ్ అకౌంట్ ఉంది. సార్ బ్యాడ్ మొత్తం నేను తీసేసిన, సేవ చేసిన ఫుల్, గుడ్ ఉందిగా, మంచిదిగా. అందుకేం చెప్తారంటే ఒక గొప్ప ఆయన, చెడు అనేది ఇనుప సంఖ్యలు, అది నేను బంధిస్తుంది, ఇనుప సంఖ్యలతోనో చెట్టుకు కట్టేసి నేను ఒకతోనో బంధింపజేసింది. మంచి అనేది బంగారు సంఖ్యలు, అది కూడా నేను బంధిస్తుంది, అది కూడా నిన్ను అక్కడనే ఉంచుతుంది. తేడా అల్లా ఆ లోహం దగ్గర మాత్రమే. రెండు చోట్ల నువ్వు బంధింపబడ్డావు, స్వేచ్ఛ నీకు లేదు, నువ్వు కర్మ పరిధిలోనే ఉన్నావు. ఎందుకు అంటే మనం ఫలితం ఆశిస్తున్నాం కాబట్టి, నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి ఫలితం నీ లోపల వస్తుంది. ఏ ఫలితం నాకు వద్దు అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకొని పనిచేయడం మొదలు పెడతావో అప్పుడు దాన్ని ఏమంటావు అంటే నిష్కామ కర్మ. అందుకే భగవద్గీతలో శుభాశుభ పరిత్యాగి అంటారు, శుభాన్ని అశుభాన్ని పరిత్యాగించు అంటున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు కర్మల్లో ఇరుక్కునే పని చెప్పడు, కర్మ నుంచి బయటకు వచ్చేది. శుభం వల్ల నీకు భోగాలు వస్తాయి, అశుభం భాగం వల్ల రోగాలు వస్తాయి. ఆ రెండింటిని వదిలిపెట్టు, ఆ రెండు నిన్ను బంధించి కర్మచక్రంలో గిరగిరా తిరుగుతూనే ఉంటుంది, నీకు స్వేచ్ఛనివ్వదు. అందుకే ఏమంటారంటే శుభం అనే పదాన్ని వదిలేసేయి, అశుభాన్ని వదిలేసేయి, సేవ చేసుకుంటూ పో, పని చేసుకుంటూ పో, దాన్నే నిష్కామ కర్మం. ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృత. సుకృతము దుష్కృతము, సుకృతము అంటే పుణ్యము, దుష్కృతము అంటే పాపం. ఉభే అంటే రెండింటిని, జహ అంటే వదిలిపెట్టడము, ఇహ అంటే ఇహలోకంలో. బుద్ధియుక్తో, బుద్ధివంతుడు ఎవడైనా సరే అంటే ఒక జ్ఞాని, ఈ శుభాన్ని అశుభాన్ని, దుష్కృతాన్ని సుకృతాన్ని రెండింటిని నాకు వద్దురా భయ్, ఇవన్నీ అవసరం లేదు నాకు, నేను ఆ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి స్థితికి వెళ్ళాలి, నేను ఒక ముక్కంటిలాగా కావాలి, ఒక హనుమంతుల్లాగా కాలానికి స్థలానికి అతీతుని కావాలి, ఈ విశ్వమే నేను కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ కర్మ సిద్ధాంతాల్లో ఉండకూడదు. పరిత్యజించండి అంటున్నాడు. పరిత్యాగి, త్యజించడం అంటే కొద్దిగా మళ్ళీ ఉంటుంది అన్నట్టు, పరిత్యజించంటే సంపూర్ణంగా వదిలేయాలంటది. శుభ అశుభ పరిత్యాగి అంటే మనం ఫలితాన్ని ఆశించి చేస్తే ఫలితం వస్తుంది, ఆ దాన్ని అనుభవించడానికి నువ్వే రావాలి. మళ్ళీ లేదు సార్ నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు జన్మ పరంపరలో మొత్తం అంతా పోవాలి కర్మలు, నేను పునర్జన్మనే నాకు ఉండకూడదు, పునర్జన్మ నా విద్యతే అంటాడు కదా, ఆ స్థితిని పొందాలంటే ఏం చేయాలి? కథ సింపుల్ కాన్సెప్ట్, నిష్కామ కర్మ చేయాలి. అంటే ఏం చేయాలంటే మనం కర్మ చేస్తూ పోవాలి అంతే.
కర్మణ్యేవాధికారాస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త కర్మని. కర్మ సిద్ధాంతం గురించి ఎంత అద్భుతంగా ఉందో భగవద్గీతలో. ఇదంతా ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మొత్తం భగవద్గీతలో ఉన్నదే. అది చదివి అధ్యయనం చేస్తే పరిష్కారం ఉంది. ఇన్ని రోజులు మన ఇంట్లోనే పెట్టుకున్న భగవద్గీతను అధ్యయనం చేయలే. పత్రిసారి వచ్చిన తర్వాత దాని గురించి బాగా అద్భుతంగా మనకు అర్థమైంది.